ఏ ఫంక్షన్‌లో అయినా, ఏ తిరునాళ్ళలో అయినా మనల్ని మనసారా నవ్విచ్చి హడావిడి చేసే ఇలాంటి వ్యక్తి ఒకడుంటాడు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. మొన్నైతే నేను నిద్రపోతా ఉంటే మా వంశీగాడైతే ఫోన్ చేశాడు. ఈ మధ్య శ్రీరామనవమి జరిగింది కదా! దాని గురించి మన ఊర్లో అయితే ఉత్సవం చేస్తున్నారన్న, ట్రాక్టర్‌లో పెట్టి ఊరేగిస్తున్నారు దేవుడిని రా అన్నాడు. నేనైతే వాడు పిలిచాడని సరేలే కనిపించేసి వద్దాంలే అని చెప్పి ఎళ్ళాను ఆడికైతే. ఊరికే కనిపించేసి వచ్చేద్దాం అనుకోని పోయినోడిని ఉదయం దాకా అయితే నేను రాత్రంతా ఆ ట్రాక్టర్‌తోనే తిరుగుతా ఉన్నా. అంత బాగా అయితే జరిగింది ఈ ఉత్సవం అయితే. తెలుసు కదా పల్లెటూరులో తిరణాలంటే ఎంత హడావిడి ఉంటదో అలాగే జరిగింది. ఇక్కడైతే ఇంకా ప్రసాదాలు పెడుతుండేటప్పటికి నేను వెళ్లి తెచ్చుకొని ఇంకైతే ప్రసాదాలైతే తిన్నానన్నమాట. ముందు మనం యాడికెళ్ళినా ముందు ప్రసాదం తినేస్తే మనసు ప్రశాంతంగా ఉంటది. అందుకైతే ప్రసాదం తినేస్తా నేను. మా ఊర్లో పిల్లకాయలు కొత్త స్టెప్ అయితే కనిపెట్టారు. చూడండి ఎట్టేస్తున్నారు డాన్స్. ఇంకైతే కోలాటాలు కూడా జరిగాయి. చాలా బాగుంది కోలాటం కూడా అయితే. ఇంకైతే నా చెప్పాను కదా ఎలాంటి ఫంక్షన్ అయినా ఒక వ్యక్తి ఉంటాడు హడావిడి చేయడానికి. ఇదిగోండి ఈ అన్న పిల్లకాయలు అందరిని తీసుకుపోయి బాగా ఎంజాయ్ అయితే చేపిస్తా ఉన్నాడు. వాళ్ళతో డాన్స్ లేస్తా ఉన్నాడు. మీ ఊర్లో తినాలంటానే ఇలాంటి వ్యక్తులు ఎవరు గుర్తొస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో